సోల్ఫుల్ ఫుడీస్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం క్రీమీ మసాలా మష్రూమ్ కర్రీ చేసుకుందామండి. సింపుల్ ప్రాసెస్, కామన్ ఇంగ్రీడియంట్స్ అండ్ టేస్టీ రెసిపీ కోసం చూస్తున్నారా? అయితే ఈ రెసిపీ మీకోసమే. మష్రూమ్స్ని బాగా కడిగి పక్కకు పెట్టుకోండి. కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకొని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు మగ్గనివ్వండి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో టమాటాలు, జీడిపప్పులు, ఎల్లిపాయలు అలాగే చిన్న అల్లం ముక్క వేసి మిక్సీకి పట్టుకుందాము క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా. ఇప్పుడు ఆనియన్స్ మగ్గినాక మిక్సీకి పట్టుకున్న మిక్చర్ని దీంట్లో వేసేసేయండి. ఇది మగ్గినాక ఉప్పు, కారం అలాగే ధనియాల పొడి, గరం మసాలా వేసి మగ్గనియండి. ఇది మగ్గినాక ఇప్పుడు మనం మష్రూమ్స్ వేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు మగ్గనించుకుందాము. ఇందులో మనం వాటర్ పోయాల్సిన అవసరం ఉండదండి, ఎందుకంటే మష్రూమ్స్లో నుంచి వాటర్ ఊరుతాయి కాబట్టి. నూనె పైకి తేలిన తర్వాతే దించుకోండి. ఇది వేడి వేడి అన్నంలోకి తిన్నా, చపాతీలోకి తిన్నా చాలా బాగుంటుంది. నేనైతే మధ్యాహ్నం అన్నంలోకి తర్వాత చపాతీలోకి తిన్నాను. మర్చిపోకుండా దించే ముందు కొత్తిమీర వేసుకోండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీస్లో కానీ మష్రూమ్ కర్రీ ఇష్టమైన వాళ్ళకి ఈ రెసిపీని షేర్ చేయండి. ఇలాంటి సోల్ఫుల్ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.